తెలంగాణ ఎన్నికల రంగంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల బరిలోకి జనసేన దిగుతోంది. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. జనసేన పార్టీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ, జనసేన కలిసి ప్రచారం చేపట్టాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభతో బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రచారం ప్రారంభమైంది. ఇక బీజేపీ సభలో ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల అనుబంధం అత్యంత ఆకర్షణీయంగా మారింది. ఇంతకీ పవన్ అంటే ప్రధాని మోడీకి ఎందుకంత ఇష్టం? ఇన్ డెప్త్ లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది బీజేపీ. ఈ సభకు మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే ఎల్బీ స్టేడియానికి ప్రధాని మోడీ రాకముందే పవన్ వెళ్లారు. పవన్ రాకతో ఒక్కసారిగా స్టేడియంలో పవన్ నినాదాలు మొదలయ్యాయి. పవన్ ఎంట్రీని బీజేపీ క్యాడర్ కరతాళ ధ్వనులతో స్వాగతించింది. ఆపై ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి వచ్చిన తర్వాత కనిపించిన దృశ్యాలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. మోడీ రాగానే పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించి భుజం తట్టారు. పక్కనే కూర్చున్న పవన్ తో ప్రధాని మోడీ ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించారు. ప్రధాని పవన్ మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఆసక్తికర సంభాషణ సాగినట్లు కనిపించింది. ఇక పవన్ ప్రసంగించే సమయంలో వచ్చిన స్పందనకు మోడీ ఫిదా అయ్యారు. అలాగే సభ ముగిసి వెళ్లిపోయే సమయంలోనూ మోడీ పవన్ దగ్గరకు వెళ్లి చేతులు చేయివేసి ఆప్యాయంగా మాట్లాడారు. పవన్ పట్ల మోడీ ఇంత ఆప్యాయత చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే పవన్ వ్యక్తిత్వం తెలిసి మోడీ ఆయన పట్ల ఆప్యాయత చూపారని స్పష్టమవుతుంది. ఒక వ్యక్తిగా పవన్ ఏంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అలాగే ఒక రాజకీయ నాయకుడిగాను పవన్ ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రయోజనాలని ఆశించకపోవడం మోడీని ఆకట్టుకుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు తప్ప సొంత ప్రయోజనాలు ఆశించకపోవడం మోడీ మనసుని గెలిచింది. అలాగే కోరి వచ్చిన పదవుల్ని సైతం వదులుకోవడం, ఎక్కడ అవినీతి కేసులు లేకపోవడం, నమ్మిన సిద్ధాంతం కోసం బలంగా నిలబడడం, అన్నిటికీ మించి నిజాయితీగా ఉండడం, వీటితో పాటు దేశాన్ని అమితంగా ప్రేమించడం, సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయడం వంటివి పవన్ పై మోడీ అభిమానాన్ని పెంచాయి. అవన్నీ తాజా సభలో స్పష్టంగా కనిపించాయి. ఇక పవన్ కూడా సభలో మోడీ నాయకత్వం పట్ల తన నమ్మకాన్ని చాటుకున్నాడు. భారతీయులలో ధైర్యాన్ని నింపిన వ్యక్తిగా మోదీని కొనియాడారు. 3 దశాబ్దాల ప్రగతిని మోడీ ఒక్క దశాబ్దంలో సాధించారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకి మోడీ పెద్దన్న అంటూ ప్రస్తావిస్తూనే ఈ రోజు తాను ఇలా ఉండడానికి ప్రోత్సహించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటారని కూడా హామీ ఇచ్చారు. మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోడీ అని పవన్ కొనియాడారు. అంతేకాక బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపే ముందు పవన్ కళ్యాణ్ ఔర్ ఏక్ బార్ మోదీజీ ఆనా చాహియా అంటూ నినాదాలు చేశారు. ఇక మోడీ కూడా తన ప్రసంగంలో పవన్ వేదికపై నాతో ఉన్నారు, కానీ ఆయన అభిమాన వరద తన ముందు ఉందంటూ పవన్ అభిమానుల్లో జోష్ నింపారు. మొత్తం మీద మోడీ పవన్ అనుబంధంపై సభకు వచ్చిన వారు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో స్వాగతించారు. ఈ అనుబంధం వెనుక పవన్ అరుదైన వ్యక్తిత్వమే కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.